మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినాయక్ నగర్ డివిజన్లో స్థానిక బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మితో కలిసి పలు కాలనీ వాసులతో సమావేశమయ్యారు ఈటెల. కాంగ్రెస్ హామీలు అమలు అయ్యే హామీలు కావని విమర్శించిన ఈటెల రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. 11,400 కోట్లు ఇప్పుడున్న 44,000 పెన్షన్ 44 లక్షల పెన్షన్కి అవుతుంది. 44 lakh pensions worth 11,400 crore rupees. అని 4,000 అంటాడు. 4,000 అంటాడు. 4,000 అయితే ఎంత అవుతుంది? డబుల్ అవుతుంది. 7,500 కోట్లు అవుతుంది, 8,000 కోట్లు అవుతుంది, 10,000 కోట్లు అవుతుంది. కానీ నేను ఇచ్చిన హామీలు 1,00,000 కోట్లకు ఉన్నది. సంవత్సరం 1,00,000 కోట్లు. అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇస్తే ఓట్లేసింది తెలంగాణ. బాధ అనిపిస్తుంది. కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మాయిలను వదిలిపెట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి విసిరేసినట్టు ఎక్కడో రాళ్ళల్లో రప్పలలో గుడిసెలు వేసుకొని జీవిస్తారు. వాళ్ళు ఆ గుడిసెలు వేసుకొని జీవించినాడు. అక్కడ 5 రూపాయల గజంగా ఉండదు. అట్లాంటి ప్రాంతాల్లో పాములతో పూలతో సాధ్యమే చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగే మెరిట్ పొలిటికల్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు.